ఆరోగ్యశ్రీ మాటన ఆసుపత్రుల మోసం. చూడండి, ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక పథకం చాలా మంచి పథకం. కానీ ఆరోగ్యశ్రీ మాటన చాలా పెద్ద ఎత్తున బిల్లులన్నీ డబ్బులు వేసేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున దండుకుంటా ఉన్నారు హాస్పిటల్ అన్నీ కూడా. దీనికి యశోద మినహాయింపు కాదు, అపోలో మినహాయింపు కాదు, అన్నిటికీ అన్ని హాస్పిటల్ కూడా ఇదే పద్ధతి కనబడుతూ ఉంది. రోగులను దగా చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు. ఎంపానల్ కాకపోయినా తప్పుడు సమాచారం, తమ వద్ద ఆరోగ్యశ్రీ ఉందంటూ శస్త్రచికిత్సలు సర్జరీ అయ్యాక ఆ పథకంలో వర్తించాలంటూ రోగుల నుంచి పెద్ద మొత్తంలో బిల్లు వసూలు. ప్రైవేట్ ఆసుపత్రిపై ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు అయినా పట్టించుకునే డిఎంహెచ్ఓలు. ఎందుకు పట్టించుకోరు డిఎంహెచ్ఓలు అంటే డిఎంహెచ్ఓలకు ముడుపులు ముడతాయి, ఆ తర్వాత ఆ పైన ఉన్నటువంటి సెక్రటరీకి ముడుపులు ముడతాయి, ఆ పైన ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ కూడా అన్ని డబ్బులు మూటలు ముడతా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడరు. పాపం పేదవాళ్ళు, ఆరోగ్యశ్రీ ఉన్నవాళ్ళు, ఆరోగ్యశ్రీ ఉన్నదంటేనే దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకే ఆరోగ్యశ్రీ ఉంటుంది. లేదనుకో వేరే మధ్యతరగతి కానీ ఎబో మధ్యతరగతి ఎవరు ఉన్న వాళ్ళు కానీ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు అందులోనే ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంది, చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ లేకున్నా, పర్మిషన్ లేకున్నా ఆరోగ్యశ్రీతో చేస్తామని చెప్పి వాళ్ళ సర్జరీ చేసి లేదు మీది యాక్సెప్ట్ అయితే లేదు మీరు డబ్బులు కట్టాలని చెప్పేసి మోసం చేస్తున్నటువంటి హాస్పిటల్ కోకోళ్ళు ఉన్నాయి. మరి దానిపైన మరి హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే చెక్కబానే చేస్తుంది, అంతే. ఏం చేస్తుంది? ఏం లేదు, అంత ఉత్తమ వచ్చే తప్ప ఏముండదు. అనారోగ్యం బారిన పడి తగిన చికిత్స చేయించుకునే స్తోమత లేని పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్పుదో పట్టిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో ఎంపానల్ కాకపోయినా ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందిస్తామంటూ ప్రచారం చేసుకుంటూ రోగులను చేర్చుకున్నాయి. తీరా చికిత్స పూర్తయ్యాక ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో సదరు చికిత్స లేదంటూ వారి నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఎంపానల్పై అవగాహన లేని ప్రజలు ఈ ఆసుపత్రులు చేస్తున్న మోసానికి నిలువున భయవుతున్నారు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తమ వద్ద ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు అందిస్తామని పల్లెల్లో కరపత్రాల ద్వారా ప్రచారం చేసింది. దీంతో ఈ నెల మొదటి వారంలో ఆ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే పేషెంట్ సదరు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయితే ఫస్ట్ అయిపోయింది మేము చేసేస్తామని చెప్పేసి అన్నారట. తర్వాతనేమో మేము చేయము, మేము అది యాక్సెప్ట్ కాలేదనుకుంటా మళ్ళీ మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆర్థో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. అయితే డిశ్చార్జ్ సమయంలో సదరు ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదంటూ 69,000 బిల్లు వేశారు. దీంతో ఈ మోసంపై బాధితులు జిల్లాధికారులు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కొద్ది నెలల క్రితం ఇదే తరహాలో ఈ ఘటన జరిగింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తామని ఓ రోగిని ఆసుపత్రి చేసుకుని చికిత్స పూర్తయ్యాక పెద్ద మొత్తంలో బిల్లు వేసి ముక్కుపిండి వసూలు చేసి పంపారు. సింగిల్ స్పెషాలిటీ అనుమతులతో మోసం అంటూ చూస్తారు. ఆరోగ్య మిత్రుల ద్వారా వివరాలు తెలుసుకునే వీలు ఏం తెలిసినా కానీ వాళ్ళకి పేదోళ్ళు, వాళ్ళకి ఏం తెలిస్తే చదువు రానోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? సో దీనిపైన ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి కదా. ఇలాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయాలి ఇమీడియట్గా. చేయరు. నేను చెప్తాను, కార్పొరేట్ మాఫియా కానీ, వైద్య మాఫియా కానీ, విద్యా మాఫియా పైన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అలసత్వం ప్రదర్శిస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ కమిషన్లు కావాలి కదా. చిరేక్ ఏదో స్కూల్ ఉందట, ఇంటర్ స్కూల్, 10 లక్షల రూపాయలట ఫస్ట్ క్లాస్ అబ్బాయికి 10 లక్షల రూపాయల ఫీజు అట. ఎందుకు ఆ ఫీజు? ఏం చేస్తున్నారు ఆ డబ్బులన్నీ? నిజంగా అబ్బాయి కోసం ఖర్చు పెడుతున్నారా అంటే చాలా పెద్ద మోసం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూడండి, చాలా క్లియర్ తెలుస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్